హలో అందరికీ. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా పూర్ణాలైతే చేసాము. ఎలా చేసామో చూసేద్దాం రండి. ముందుగా పచ్చిశనగపప్పుని వాటర్లో వేసి మెత్తగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఉడికించిన పచ్చిశనగపప్పుని మెత్తగా కాకుండా బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు బెల్లాన్ని పాకం పట్టుకోవాలి. కొంచెం ముదురు పాకం అయితే పూర్ణాలు టేస్ట్ బాగుంటుంది. పాకంని బట్టి మనకి టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు ఈ పాకంలో ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిశనగపప్పుని, అలాగే కొంచెం నెయ్యి, దాంతోపాటు కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిశనగపప్పు పిండిని చిన్న చిన్న లడ్డూలలా చేసుకోవాలి. ఇప్పుడు పూర్ణాలకి పూతపిండి కోసం నేను దోసపిండిని తీసుకుంటున్నాను. దోసపిండి లేకపోతే మైదా పిండి లేదా గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. దోసపిండిలో కొంచెం బేకింగ్ సోడా వేసి కలుపుకోవాలి. డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా చేసి పెట్టుకున్న లడ్డూలను దోసపిండిలో ముంచి ఆయిల్లో వేసుకోవాలి. లేత బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. అంతే, పూర్ణాలు రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి.